అందరికీ నమస్కారం. మై డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా ఈరోజు ప్రత్యేకంగా 4th గ్రేడ్ హిందీ లెసన్ చెప్పడానికి గల మెయిన్ కారణం ఏమిటి అంటే, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి, మెరిడియన్ స్కూల్ నుంచి, అదేవిధంగా సెయింట్ ఆన్స్ స్కూల్ నుంచి, అదేవిధంగా రకరకాల స్కూల్ నుంచి ఇవాళ చాలామంది, సార్ మీరు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వాళ్ళ వరకు స్టేట్ సిలబస్ చెప్తున్నారు, 6th గ్రేడ్ నుంచి 10th గ్రేడ్ వాళ్ళ వరకు సిబిఎస్ఈ సిలబస్ చెప్తున్నారు. అందులో భాగంగానే 1st గ్రేడ్ నుంచి 5th గ్రేడ్ వాళ్ళ వరకు కూడా చెప్తే బాగుంటుంది మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో అని చెప్పి నన్ను చాలామంది ఫోన్ చేసి అడగడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు 4th ग्रेड लेसन చెప్పబోతున్నాను. सबको नमस्कार. प्यारे बच्चों, आप सभी को ऐसे हिंदी टीचिंग टीवी की ओर से स्वागत, सुस्वागत. प्यारे बच्चों, आज 4th ग्रेड का पहला पाठ पढ़ाने जा रहा हूँ. आप ध्यान से सुनिएगा. आप लोगों को जितना भी अच्छा लगता है तो आप आराम से उसको देखिएगा, समझिएगा. चलते हैं. तेलुगु और हिंदी दोनों में मैं आप लोगों को समझाऊंगा. माय डियर स्टूडेंट्स, 4th ग्रेड हिंदी తెలుగు లాంగ్వేజ్ అండ్ హిందీ లాంగ్వేజ్ రెండు భాషల్లో కూడా మీకు వివరిస్తూ ఉంటాను. మీరు అర్థం చేసుకుంటారని చెప్పి భావిస్తూ లెసన్లోకి వెళ్దాం. లెసన్ పేరు వినతి. మై డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ తెలుసు వినతి అంటే ప్రార్థన, ప్రేయర్. అసలు వినతి ఎట్లా చేస్తారు, ప్రేయర్ ఎట్లా చేస్తారు మీ అందరికీ తెలుసు. ఉదయం లేచిన తర్వాత, స్నానాలు చేసిన తర్వాత, స్కూల్కి వెళ్ళే ముందు ప్రేయర్ చేస్తారు, పడుకునేటప్పుడు ప్రేయర్ చేస్తారు. ఎవరెవరి ఇష్టానుప్రకారంగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ వినతి ఏదైతే ఉందో, ఈ ప్రేయర్ ఏదైతే ఉందో, భగవంతుణ్ణి చాలా డిఫరెంట్గా ప్రేయర్ చేయడం అంటారు. మనం భగవంతుణ్ణి అడిగే విధానం రకరకాలుగా ఉంటుంది. అందులో భాగంగానే ఈ యొక్క ప్రేయర్ వినతి ఫస్ట్ లెసన్ 4th గ్రేడ్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. जिसने सूरज चांद बनाए उसी ने धरती गगन बनाए. जिसने सूरज चांद बनाए उसी ने धरती गगन बनाए. जिसने जल धारा बरसाई उसी ने हवा बयार बहाई. जिसने सारा जगत बनाया उसी ने उसमें प्राण जगाया. उसका ही गुण गारा हम, उसी को शीश नवारा हम. మై డియర్ స్టూడెంట్స్, ఈ పోయం మొత్తం మీ యొక్క టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఫస్ట్ లెసన్లో నేను టెక్స్ట్ బుక్ని ఫాలో అవుతున్నాను, జాగ్రత్తగా వినండి. టెక్స్ట్ బుక్ని మీరు ఎక్కువగా ఫాలో అవటం వల్ల, ఇవ్వాలని కాదు, ఫ్యూచర్లో కూడా మీరు ఎక్కువగా టెక్స్ట్ బుక్కే ఫాలో అవ్వండి. సిబిఎస్ఈ మెయిన్ సిబిఎస్ఈ స్టూడెంట్స్ అలా ఫాలో అవ్వటం వల్ల ఫ్యూచర్లో మీకు చాలా లాభాలు ఉన్నాయి. సరే, ఎనీహౌ ఈ లెసన్లో ఫస్ట్ ఈ పోయమ్స్ నేను చెప్తున్నాను, చదివాను. ఇప్పుడు ఒక్కొక్క పోయం, ఒక్కొక్క సెంటెన్స్, ఒక్కొక్క మీనింగ్ మనం తెలుసుకుందాం. जिसने सूरज चांद बनाए, ఎవరైతే సూర్యుడిని
చంద్రుణ్ణి తయారు చేశారో, బనాయే అంటే తయారు చేయటం, సూరజ్ అంటే సూర్యుడు, చాంద్ అంటే చంద్రుడు. ఎవరైతే సూర్యుడిని చాంద్ని తయారు చేశారో ఉసీనే ధరతీ గగన్ బనాయే, ఎవరైతే సూర్యుణ్ణి చంద్రుణ్ణి తయారు చేశారో ఆయనే ధరతీ అంటే భూమి, గగన్ అంటే ఆకాశము, ఈ రెంటిని కూడా ఆయనే క్రియేట్ చేశారు. అవునా కదా మై డియర్ స్టూడెంట్స్? మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. భూమిని భగవంతుడు ఎట్లా అయితే తయారు చేశాడో ఆకాశాన్ని కూడా అట్లానే తయారు చేశాడు. సూర్యుని ఎట్లా తయారు చేశాడో చంద్రుణ్ణి కూడా భగవంతుడే తయారు చేశాడు. రైట్ ఆర్ రాంగ్? రైట్. జిస్నే జల్ ధారా బర్సాయి ఉసీనే హవా బయార్ బహాయి. జిస్నే జల్ ధారా బర్సాయి అని అంటే ఎవరైతే, జల్ అంటే నీళ్ళు, ధార అంటే కుండపోత వర్షం పడుతుందంటే ఇంతలావు ధారగా వర్షం పడుతుంది అంటాం. అంటే కొండ చిలువల్లో నుంచి నీరు ఫ్లో ఎట్లా వస్తుందో దాని ధార అంటాం. వర్షం పడుతుంది అంటాం. అంటే ఆ వర్షం వల్ల కానివ్వండి, ప్రకృతి పరంగా కొన్ని సృష్టించడం జరిగింది భగవంతుడు. ఆ సృష్టి కానివ్వండి, ఎవరు చేశారు? ఈ సృష్టిలో భగవంతుడే సృష్టించాడు. ఉసీని హవా బయార్ బహాయి, గాలిని తయారు చేసింది కూడా భగవంతుడే, చెట్టుని తయారు చేసింది కూడా భగవంతుడే. जिसने सारा जगत बनाया उसी ने उसमें प्राण जगाया. जिसने सारा जगत बनाया, భగవంతు ఎవరైతే ప్రపంచాన్ని క్రియేట్ చేశాడో అతనే అందిట్లో కూడా ప్రాణం కూడా పోశాడు. ఎవరైతే సృష్టిని క్రియేట్ చేశాడో, సృష్టిని సృష్టించాడో అతనే ఏం చేశాడు? అతనే ప్రాణం కూడా పోశాడు. ఉస్కా హీ గుణ్ గానా హం ఉసీ కో శీష్ నవారా హం. ఇవన్నీ చేసినటువంటి భగవంతుల వారు ఎవరైతే ఉన్నారో మనం ఎప్పటికీ ఆ భగవంతుడిని మర్చిపోకూడదు. ఎప్పుడూ కూడా ఆ భగవంతుడిని గురించి ప్రేయర్ చేస్తూ ఉండాలి. ఎప్పుడూ కూడా ఆ భగవంతుడినే స్మరిస్తూ ఉండాలి. ఆయనకి ఎప్పుడూ కూడా ఆయన కోసం, ఆ భగవంతుని కోసం మనం ఎప్పుడు కూడా మన శీష్ ఝుకాయి, ఎప్పుడు తలకాయ దించి ప్రేయర్ చేస్తూ ఉండాలి అని చెప్పి ఈ యొక్క పాఠం యొక్క మెయిన్ ఉద్దేశం. మై డియర్ స్టూడెంట్స్, ఇది మీ యొక్క ఫస్ట్ లెసన్ పోయం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వినతి ప్రార్థన చేస్తున్నారు. ఏమని అంటే ఈ భూమిని, ఈ ఆకాశాన్ని, సూర్యుడిని, చంద్రుణ్ణి, ఈ దునియా ప్రపంచం మొత్తాన్ని సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఆయన్ని మనం ఎప్పుడు తలకాయ దించి ఎంతో గౌరవంగా, ఎంతో రెస్పెక్టెడ్ఫుల్గా ఆయన్ని ప్రేమించాలి, ఆయన్ని గౌరవించాలి, ఆయన్ని చాలా బాగా ఇచ్చేసుకోవాలి, ప్రార్థన చేయాలి అని చెప్పి ఈ యొక్క పోయం యొక్క మెయిన్ థీమ్. క్లియర్ వచ్చిందా నాన్న? వెరీ గుడ్. ఇప్పుడు శబ్దార్థాలు చెప్తాను. ఇవాళ మీరు చాలామంది ఈ శబ్దార్థాలు కూడా ఇంపార్టెంటే. ఈ మీనింగ్స్ తెలిస్తే కానీ ఆ పోయం మీకు తెలియదు. పోయం చదవాలి అని అంటే కంపల్సరీగా ఈ మీనింగ్స్ కూడా తెలుసుకోవాలి. ఓకే, వెరీ గుడ్. మీకు ఈ మీనింగ్స్ ఒక్కసారి నేను చూపిస్తున్నాను, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా చూడండి. వినతి, ప్రేయర్ అంటే ప్రార్థన. చాంద్ అంటే ద మూన్. ధరతి అంటే ద ఎర్త్. జగత్ అంటే వరల్డ్. శీష్ అంటే హెడ్.
జల్ అంటే వాటర్, సూరజ్ అంటే ద సన్, బనాయే అంటే క్రియేటెడ్, గగన్ అంటే స్కై, ప్రాణ్ అంటే లైఫ్, సారా అంటే ఆల్, హవా అంటే ఎయిర్. మై డియర్ స్టూడెంట్స్, మీకు ఈ యొక్క ఫస్ట్ లెసన్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క లెసన్లో మీకు నిమ్నలిఖిत शब्दों के अर्थ अंग्रेजी में लिखिए అన్నాడు. धरती, चांद, सूरज, गगन, जगत, शीश. ఈ వర్డ్స్ హిందీలో ఇచ్చాడు, వాటిని ఇంగ్లీష్లో రాయాల్సి ఉంటుంది. ఒక్కసారి మీకు నేను లెసన్ చెప్పేటప్పుడు ఈ మీనింగ్స్ చెప్పేటప్పుడు మీరు జాగ్రత్తగా విని ఉన్నట్లయితే ఈజీగా రాసేస్తారు. ओके नेक्स्ट, निम्नलिखित प्रश्नों का उत्तर दीजिए. भगवान ने क्या क्या बनाया है? భగవంతుడు ఏమేం తయారు చేశాడు? క్వశ్చన్ మార్క్, అది మీరే రాయాల్సి ఉంటుంది. చిన్న చిన్న క్వశ్చన్స్. భగవాన్ నే కిస్కా నిర్మాణ్ కియా? భగవంతుడు ఎవరిని నిర్మించాడు? థర్డ్ క్వశ్చన్, हमको भगवान के सामने कैसे रहना चाहिए? మనం భగవంతుడితో ఎట్లా ఉండాలి? ఇంతటితో ఈ లెసన్ అయిపోతుంది. థ్యాంక్ యూ, ధన్యవాద్, शुक्रिया.